హెరిటేజ్ సంస్థ బ్రాండ్‌ను దెబ్బతీయడమే వైసీపీ ఉద్దేశం అని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మండిపడ్డారు. అలా చేస్తే హెరిటేజ్‌కు నష్టం వస్తుందని వాళ్ళ భావనను కూడా విమర్శించారు. తిరుమల లడ్డు కల్తీకి, హెరిటేజ్‌కి ఏం సంబంధం ఉందని కూడా ప్రశ్నించారు. అంటే ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక పైసా కూడా అడగలేదని అసెంబ్లీలో స్పష్టం చేశారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం అనేటువంటిది చాలా సున్నితమైనటువంటి సమస్య అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు కూడా అని కూడా వైసీపీ పైన ఫైర్ అయ్యారాయన. మరి నిజంగా అక్కడ హెరిటేజ్‌కి, ఆ కల్తీ నెయ్యికి సంబంధించే తిరుమల కల్తీ లడ్డూకి సంబంధించినటువంటి వ్యవహారంలో హెరిటేజ్‌కి అసలు సంబంధం లేదు. కానీ ఏదో మాట్లాడాలి, వారిపైన కూడా బురద జల్లాలనే ధోరణిలో ఇలాంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో, అది ఎవరైనా సరే, అది ఈ ఒక్క విషయంలోనే కాదు, ఏ విషయంలో అయినా సరే ఏదో మనోళ్ళు అంటున్నారు కాబట్టి మనం గూడా అనాలి అనే ధోరణిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఓట్ల రూపంలో మీరు వాళ్ళకి గట్టిగానే సమాధానం చెప్పాలని గూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.